మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. 2026లో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 చూస్తూనే 2025 మనకు అయిపోయింది. 2026లో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో చాలా మంది వీళ్ళు టాప్ ప్లేస్లో పెట్టారు. 2026 పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా మనము ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. అంటే ప్రతి సంవత్సరంలానే మన ప్రేక్షకులందరూ కూడా ఏంటంటే జనవరి 1 అనేది ఏమవుతుందో కానీ డిసెంబర్ 31 అయితే మాత్రం మంచి అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే మన ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ జనవరి 1 రోజు కూడా బాగుండాలని కోరుకుందాం. ఇక రానుంటుంది 2026 సంవత్సరం. ఈ 2026 సంవత్సరంలో అతిపెద్దగా మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది కొంచెం మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలే ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి అందరికీను. కాకపోతే ఒకటి, అవన్నీ కూడా ఆచరణలో పెట్టుకోవాలి, ఆచరణ చేసుకోవాలి. ముఖ్యంగా గమనిక ఏంటంటే కనుక మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే వృషభ రాశి. ఇక ఈ వృషభ రాశి వారికి అయితే కనుక ఎక్కువగా నరదిష్టి, నరప్రవాహం ఎక్కువగా ఉంటుంది వీరి మీద. ఎందుకంటే కనుక అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఏ పనైనా అవలక్షణాలతో కాదు, అవలీలగా చేయగలిగినటువంటి తత్వం ఉంటుంది. ఎవరినైనా సరే దగ్గర చేసుకోగలుగుతారు, శత్రువునైనా ప్రేమించగలుగుతారు. అలాంటి వ్యక్తిత్వం కల పర్సన్స్ అంటే మనుషులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో ఒకరు వృషభ రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ఇల్లే కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా వెదజల్లుతూ ఉంటుంది. అలాంటి వృషభ రాశి వారి గురించి 2026 సంవత్సరంలో మనం చూసినట్టయితే కనుక మొదటి అధ్యయనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు అయితే కనుక ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యాచరణ నిర్వర్తించుకునేదానికి, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలు కానివ్వండి, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా నిర్మించడానికి, కన్స్ట్రక్షన్ రంగంలో అడుగు పెట్టడానికి, కాంట్రాక్ట్ రంగాల్లో అడుగు పెట్టడానికి, కొత్తగా ఏదన్నా రంగ ప్రవేశం చేయడానికి, ఏదైనా రంగాల్లో ముందుకు వెళ్ళడానికి, ఫ్యాషన్ డిజైనర్గా కావచ్చు, బోటిక్ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సెలబ్రిటీలుగా కావచ్చు, ఇలాగా వృషభ రాశి వాళ్ళకి అనేక రంగాల్లో కూడా ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరంలో కనుక ఎవరైనా ముందడుగు వేసినట్టయితే కనుక ఏదైనా రంగంలో అది దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అందులోనూ 22 సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారు ఉంటే వారికి ఇంకా కూడా అద్భుతంగా ఉంటుంది. ఏది 2026 సంవత్సరం గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం ఉంచుకొని అదొక మేలురాయి అని కూడా చెప్పవచ్చు. ఏది 2026 సంవత్సరం. కాకపోతే ఈ యొక్క 3 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో జీవితంలో ఎంతైతే మలుపు ఉంటుందో అదేవిధంగా శత్రువులు కూడా పెరుగుతారు. కాబట్టి జీవితంలో ముందుకు వెళ్ళేదానికి కొంత మెలకువగా వెళ్ళాలి. ఎదుటి వాళ్ళని నమ్మకుండా వెళ్తే వీరికి దిగ్విజయంగా ఉంటుంది. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక చూసినట్టయితే కనుక పెళ్ళిళ్ళు కాని వారికి మరొక విషయం. ఇక ఫిబ్రవరి 19 వరకు కూడా కొనసాగేటువంటి మోఢ్యమి ఉంది. ఈ మోఢ్యమి తర్వాతనే శుభకార్యాలు నిర్వహించుకునేదానికి కానీ, శుభ ఫలితాలు పొందేదానికి కానీ, ఇక కార్యాచరణలో ఏదైనా ఓపెనింగ్స్ కానివ్వండి, గృహప్రవేశం, శంకుస్థాపనలు చేసే వాటికైనా ఫిబ్రవరి 19 తర్వాతనే వృషభ రాశి వారు చేయవలసి వస్తుంది. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక పెళ్ళిళ్ళు కానివారు, అంటే ఈ వృషభ రాశిలో జన్మించి 22 సంవత్సరాలు నిండి ఉండి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండి ఒకసారి మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి యోచన కనపడుతుంది. ఇక గ్రహచరణ కూడా వీరికి శుక్రుడు, బుధుడు, అలానే కేతువు ఈ 3 గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇచ్చేలా కనిపిస్తూనే, దాంతోపాటు గురు బలం కూడా వీరికి పెరిగేలాక ఉంటుంది. కాబట్టి వీరికి బుధాదిత్య యోగం అనేది కూడా వీరికి ఏర్పడుతుంది. కాబట్టి స్థలాలు విక్రయాల్లోనూ, స్థలాలు కొనుగోలులోనూ, ఇళ్ళు నిర్మించుకోవడంలోనూ, ఇళ్ళు నిర్మాణం చేయటంలోనూ, అలానే పంట భూములు పండించుకునే విధానంగా, పంట భూములు కొనే విధంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ 3 మాసాలు కూడా ఎదుటి వ్యక్తిని నమ్మి మన పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే బుధాదిత్య యోగం ఉంది, కానీ మన మాట వల్లే శత్రువులు పెరుగుతారు, మన మాట వల్లే మంచి జరుగుతుంది. అది మాత్రం గమనించుకోవాలి. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక విదేశీ ప్రయాణం
చేసేవారు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, యూనివర్సిటీలో సీట్లు కావాలనుకున్న వారు, జాబులో వెసులుబాటు కావాలనుకున్న వారు, జాబ్ కొత్తగా నిర్మించుకోవాలి, కొత్తగా సృష్టించుకోవాలనుకున్న వారికి అయితే చాలా అనుకూలంగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, హార్డ్వేర్ రంగాల్లో కావచ్చు, ఏదైనా ఇండిపెండెంట్గా జాబులు కావాలన్నా కూడా ప్రయత్నం చేయవచ్చు. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ప్రయాణం చేసేటప్పుడు ఆచిచూచి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడైతే కొంతమేర అపశకనాలు, కొంతమేర ప్రికాషన్స్ తీసుకోవాలి, కొంతమేర వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలానే గండాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 మాసాల్లో తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాలు కానీ, విదేశీ పర్యటన కానీ చేసేటువంటి వారైతే కొంత ఆచి చూచి ముందడుగు వేయాలి. అత్యవసర పరిస్థితి వస్తేనే ప్రయాణాల్లో చేయాలి. లేదంటే కనుక మనకి దగ్గర ఉండే డ్రైవర్ని పెట్టుకొని ప్రయాణం చేసుకున్నట్టయితే కనుక మంచిది. ఇకపోతే వీరికి ఆ ఆస్తిలో లాభాలు రావటం, అన్నతమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్యన తగాదలుంటే వెడబాటు భారాన్ని కొంచెం దిగజార్చుకోవడం లాంటివి చేయకుండా, పొరుగు ప్రఖ్యాత పోకుండా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా ఇవి నెరవేరేలాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ మేర వీరు ఈ ఒక సంవత్సరం మొత్తం కూడా ప్రికాషన్స్ తీసుకొని కొనసాగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా వృషభ రాశి వారికి అయితే అదృష్టం బాగానే ఉంటుంది కాదు, బాగుంది అని మాత్రం చెప్పొచ్చు. అనేక రకాల రంగాల్లో కూడా వృషభ రాశి వారు రాణిస్తారు. కాకపోతే ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు. ఓకే, అలా గురుగారు, ఈ భార్యాభర్తల మధ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బయట పరిస్థితులు మనం చూస్తున్నాము. సో ఎవరో ఒక పార్ట్నర్ మీద కన్నేయటం, మందు పెట్టడము, సో దీని ద్వారా వైవాహిక జీవితంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయే వరకు వెళ్తుంది పరిస్థితి. ఇక్కడ ఏమన్నా మైనస్లు ఏమైనా ఉంటాయి కొత్త సంవత్సరంలో? ఓవరాల్గా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక వృషభ రాశే కాదండి, ప్రతి రాశిలో మనం గమనించినట్టయితే జాతకం ఒకలా ఉంటుంది. జాతకం చూసినప్పుడు ఏమ్మా మీరు కలెక్టర్గా జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారా, ఇది జాతకంలో ఉంటుంది. కానీ ఇక్కడ భిక్షాధికారిగా ఉంటారు, బిల్లు కలెక్టర్గాను, రిక్షా దొక్కుంటూనో, ఏదో ఒక రకమైనటువంటి వీధి షాపులు ఉంటాయి కదా, ఫుట్పాత్ షాపుల మీద బిజినెస్ చేసుకుంటూనో, ఏ పూటకు ఆ పూట గంజి గాయ కాచుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ జాతకానికి ఇక్కడ ఉండేదానికి సంబంధం లేదు. ఈ మధ్యన ఒకటి ఉంటుంది వర. ఈ మధ్యన ఏం జరుగుతుందంటే చైనా వాళ్ళలాగా ఒకటి ఏర్పడతాడు. మనకి ఒక గ్రహం, మన మానవ గ్రహం అని ఉంటుంది, ఇది 10వ గ్రహం. ఈ గ్రహం ఏర్పడి ఏం చేస్తారంటే ఈ బాగుపడే లక్షణాలు ఉన్న వాళ్ళ మీద కన్నేస్తారు. ఎదగకూడదని చెప్పేసి అని ఈరోజు ఒకప్పుడు కొట్టుకునేవారు, కోపం వస్తుంది. ఇప్పుడు అలా కాదు, వీడు ఎదగకూడదు, వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి అనమాట. కలియుగం కదా, అందులోనూ 2025 అయిపోయింది, 2026లోకి అడుగు పెడుతున్నాం. ఇక ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కనుక రాక్షస తత్వం ఎక్కువ ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే రాక్షస తత్వం ఎక్కువ ఉంటుంది. ఈ రాక్షస తత్వం ఏంటి, ఏమొద్దంటే కనుక ఈ ఎదుటి వాళ్ళని పీక్కు తినేలా చేస్తారు. అంటే ఏదో ఒక రకమైనటువంటి క్రియ, అంటే అది భార్యాభర్త సుఖంగా ఉన్నారనుకోండి, ఇద్దరు కూర్చొని ఒక దగ్గర నవ్వుకున్నారనుకోండి, అయిపోయింది. ఇక వాళ్ళ పని ఇంకా అదే లాస్ట్ నవ్వు. ఇంక వాళ్ళ జీవితాల్లో బొగ్గు పాలు చేస్తారు, దుర్గత పాలు చేస్తారు. ఇక ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యసనం తట్టుకోలేక, అబ్బా ఎంత సుఖంగా ఉన్నారని ఆయన భార్యాభర్తలు, ఇలాంటి భార్య నాకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి భర్త నాకుంటే ఎలా ఉంటుంది, ఎంత బాధ్యతగా ఉన్నారండి, ఈ రకంగా ఆలోచించేసి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసేదానికి తోడవుతున్నారు. ఫ్రెండ్స్ అనో, పక్కన వాళ్ళనో, ఎదుటోళ్ళనో, వాళ్ళను వీళ్ళను అక్కడికక్కడో తీసుకుపోయేసి వీళ్ళని దుర్గతి పాలు చేయడానికి మందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, ఎన్నో రకాలైన విద్యలు ఉన్నాయి. స్పిరిట్ ఉంటుంది, బాగముఖి, భానుమతి, ఆ రూపవతి, గుణవతి, ఇలాంటివి ఎన్నో రకాలైన విద్యల ద్వారా వారిద్దరి మధ్యన ఎడబాటు భారం పెంచడం, వాళ్ళ మీద కన్నేయటం, లైన్ వేయటం, వాళ్ళని యూజ్ చేసుకుని రోడ్డు మీద పడేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి జాతకాల్లో ఉండవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఆలయంలో పంతులు గారికి చూపిస్తే నా జాతకం చూపిస్తే అని తెలుస్తుందా అని. జాతకం బాగుంటుంది, లేదా గ్రహ దోషాలు ఉంటాయి, అవి తీర్చుకుంటే పోతాయి. గ్రహ దోషాలు ఏం చేస్తాయి అంటే అవి తీర్చుకుంటే శాంతిస్తాయి, ఏం కాదు. గ్రహాల వల్ల మానవుడు జన్మించాడుగా తప్పితే మరణించడు. కాకపోతే మనల్ని మరణించేలాగా చేసేవి కొన్ని క్రియలు ఉంటాయి. అవి ఏంటంటే ప్రకృతిలో మానవుడే చేస్తాడు. అవి డబ్బు కోసం చేసేటువంటి గురువులు, చేయించేటువంటి మనుషులు, మన పక్కన ఉండేవారు, మన గురించి వేరే ఎవరికి అవసరంలా, మన చుట్టూ తిరిగే వాళ్ళకే అవసరం మనకు. అందుకని చెప్పి ఎవరిని నమ్మేయడం పరిస్థితి ఉండకూడదని చెప్తా ఉంటా. ఇకపోతే ఇలాంటి క్రియలు జరగడంతో భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఆస్తిలో తగాదాలు, ఉమ్మడి కుటుంబం నుంచి చల్లాచెదరు, చెట్టుకొకలు కొట్టుకోగలుగుతూ ఉంటారు, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళదు, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీరికన్నా కింద పుట్టిన వారు, వీరికన్నా తర్వాత పుట్టిన వారు, వీరు నేర్పితే నేర్చుకున్న వాళ్ళంతా కూడా కాళ్ళు ఎగరేసుకుని బతికేటువంటి రోజుల్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీరు మాత్రం అలానే ఉంటారు, కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్డిగా అలానే చూస్తూ ఉంటారు అన్నమాట. ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే వీళ్ళు వెనకబడిపోతుంటారు, దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే జాతకాల్లో ఉండవండి. జాతకాలు అనేది వేరు, దేవుని దర్శనం
దర్శనం వేరు, దేవుని పూజ వేరు, యజ్ఞ యాగ హోమ జప తపాలు మా దానాలు ఇవన్నీ వేరు. ఇవన్నీ మనకి పుణ్యం రావడానికి, ఇవన్నీ కూడా మనకి కార్యాచరణ నెరవేర్చడానికి, మనలోని ఇమ్యూనిటీ పెరగడానికి. కానీ మనలో చెడు పోవాలి అంటే ఆ చేయించినటువంటి క్రియకి ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి అలాంటి ఏదైనా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించడం. ఈ రోజుల్లో గురువు గారు అంత దొంగ గురువులు అయిపోయారు. పబ్లిసిటీలో ఏదో నెంబర్ ఇచ్చేసి చేస్తా ఉంటే ప్రతి ఒక్కరిని చూడండి 10 మందిలో 9 మంది దొంగలు అయిపోయినారు. డబ్బు కోసం చేసేవారు, కస్టమర్ని ఏదించేవాళ్ళు, పీడించుకు తినేవారు గురువులు, బెదిరించేవారు, తర్వాత బ్లాక్మెయిల్ చేసేవారు. ఇలాంటి గురువులు ఎక్కువ శాతం ఉన్నారు తప్పితే జెన్యున్గా పనిచేసే గురువులు లేరు. వారిని ఎంచుకొని కనుక వీరి సమస్యను వారి ముందు ఉంచితే కనుక వారికి సమస్యకి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చూపించేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే మన బ్రతుకులు అనేది మారుతాయి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు. మన బ్రతుకులు మారాలి అంటే మనలో ఇమ్యూనిటీ ఉండాలి, పాజిటివ్ ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఇక ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, ఏం సమస్య లేదని చెప్తారు. అది కూడా ఏంటంటే ఏదైనా మన మీద క్రియ జరగడంతో ఫస్ట్ మనకి బ్రెయిన్ పనిచేయదు, ఏ పని ముందుకు వెళ్ళదు, తర్వాత హార్ట్ పనిచేయదు, తర్వాత లివర్, కిడ్నీ, ఓవర్, యూట్రస్, అన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఇవన్నీ హెల్త్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవన్నీ కూడా నరదిష్టి, నర ప్రభావం, మనమేం చేయించిన చెడు క్రియలు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 2020 సంవత్సరం వస్తుందిగా అని చెప్పి చిందులు వేయటం కాదు. అలానే చిందులు వేస్తాం, మంచి పని జరిగితే బాగానే ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్స్ మనం అంటే పడి చచ్చేవాళ్ళు, మనం అంటే ఇష్టపడే వాళ్ళే మనమే చెడు క్రియలు చేస్తూ ఉన్నారు. నేనే బ్రతికితే బాగుండు, ఒకప్పుడు మనం బ్రతికితే బాగుండు, ఇప్పుడు నేనే బ్రతికితే బాగుండు నినాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇది నా అవేర్నెస్ అనుకోండి. జాతకం అయితే ఉండదు ఇది ఖచ్చితంగా ఎదుటివారు బాధపడుతున్నారంటే ఏదో జరుగుతుందని అర్థం. లేకుంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నారు, నాకు 10 రూపాయలు వచ్చి మీకు 100 రూపాయలు వస్తుందంటే అది నీ కష్టానికి ఫలితం. కానీ 100 రూపాయలు వచ్చినా నువ్వు సరిగా బ్రతకలేకపోతున్నావు అంటే అది ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. కాబట్టి ఖచ్చితంగా గురువుగారిని సంప్రదిస్తే దాని పరిష్కార మార్గం అనేది చూపిస్తూ ఉంటాం. ఇక ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, మరి ఇటువంటి ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే 2026 విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా వృషభ రాశి వారికి అలాంటి వారు పుట్టాలంటే కాలజన్ములు అంటారు. వృషభ రాశి వారు కాలజన్ములు. ఎందుకంటే కనుక పునర్జన్మ వారికి ఉండదు. అంటే అందరూ భయపడకండి, మళ్ళీ పునర్జన్మ ఉందంటున్నాడు ఎందుకు గురువు గారు అని చెప్పేసి. అంటే పుణ్యమైన పాపమైన మంచి కార్యాలు చేసేటువంటి ఆచరణ ఉండేటువంటి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వాళ్ళలో ఒకరిగా ఉండేటువంటి వారే ఈ యొక్క వృషభ రాశి వారు. కాబట్టి వీరికి దైవారాధన కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చాలా ముఖ్యం కూడా వీరికిను. కాబట్టి గ్రహాలక సానుకూలత కూడా వీరికి అత్యవసరంగా పరిస్థితి కావాలి. కాబట్టి అలానే 2వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే 11వ స్థానంలో శని ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం కార్యాచరణ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి గ్రహాలు. కాబట్టి వీరికి ఒక దేవుని ఆరాధన కూడా కావాలి. దేవుని ఆరాధన కన్నా మరి గురువు గారు మరి ఇన్ని రకాలు చెప్పారు, మరి మీ దగ్గరికి రాలేకపోతున్నాం. ఒకటి, ఏ గురువుని నమ్మాలో కూడా తెలియట్లేదు. మరొకటి, మరి ఏదైనా ఇంట్లో చేసుకునేటువంటి పరిహారాలు ఉన్నాయంటే మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు. మన దగ్గర మంత్రోత్రాణ చేసినటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఇంటికి సంబంధించి, ఒంటికి సంబంధించి, వారికి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఏ విధంగా లైఫ్లో ఎదగడానికి, మ్యారేజ్ పరంగా ఎన్నో రకాల వస్తువులు మనం అందుబాటులో ఉంచాము. సరస్వైన ధరల్లోనే వారి చెంతకే చేర్చబడుతూ ఉన్నాయి. ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎంతోమంది మన దగ్గర వస్తువులు తీసుకుని ఉత్తీర్ణులు అయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. దానిలో ఎవరైనా సరే ముందు పెట్టి ఉండి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అయింది, భార్యాభర్తలు విడిపోయినారు, చెట్టుకొలు కొట్టుకొలు వెళ్ళినారు, మా భర్త దూరమైనారండి, అల్లో రామ అల్లో లక్ష్మణ అనుకునేటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, భర్త భార్య అంటే ఒక కుటుంబం, ఒక జీవితం, ఇవన్నీ కూడా బయటపడేసేటువంటి ప్రకృతిలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇక భార్య దూరమైన, భర్త దూరమైన ఒక కాలు చేయి లేనట్టు మనిషిలో ఉన్న బతికిన ఒకటే ఉన్నట్టు అనమాట. అలాంటి వారికి కూడా మన దగ్గర మంచి పరిహారాలు ఉన్నాయి, మంచి వస్తువులు ఉన్నాయి. అలాంటి వారికి కూడా మనం ఏం చేస్తున్నామంటే కొంతమందికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇలాంటి హెయిర్ ఆయిల్, ఇది హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ కనుక మనకి ఎవరైతే దూరమైనారో అనిపిస్తుందో, ఎవరికైతే ముందు పెట్టినారో నా మాట వినట్లేదు అనుకుంటారో వారికి ఈ హెయిర్ ఆయిల్ కనుక వాడినట్టయితే, ఈ హెయిర్ ఆయిల్ మన కోకోనట్ ఆయిల్ వాటిలో కలుపుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ కనుక వాడినట్టయితే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ముందు పెట్టడం ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. మళ్ళీ మన కాన్షియస్లోకి వస్తారు. అందులో ఈ హెయిర్ ఆయిల్ చాలా గొప్పది. దీనితో పాటు చాలా రకాల వస్తువులు మన దగ్గర సరస్వైన ధరలో లభ్యపడతాయి. ఇది షాంపూ. దీనిలో కూడా హిప్నాటిజం మంత్రం ఉంటుంది. భర్త దూరమైనాడని, భార్య దూరమైన, సరిగా పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనారో ఈ షాంపూ వాడిస్తే చాలు, ఆటోమేటిక్గా భార్య ప్రేమ, భార్య జీవితం, భర్తరే ప్రేమ, భర్తే జీవితం, పిల్లలే దాసోహం అనే విధంగా ఉంటుంది షాంపూ వాడితేను. వీటితో పాటు
ఇక ఏదైనా హిప్నాటిజం ప్లాస్మా చేతబడి నరదిష్టి కోసం చేసేవి, అష్టదిబ్బందం చేసేవి, యక్షిణీ విద్యలు, వీరు ఇంకా బాగుపడకూడదని చేసేవి, అన్నిటికీ జాబులు వెసులుబాటు కావాలనుకోవడానికి మనకి సెంటు అత్తరు మంత్రోచ్చారణ చేసి ఈ సెంటు వారికి సరసమైన ధరలోనే అందబడుతుంది. ఈ సెంట్ అప్లై చేసుకుని బయటికి వెళ్తే కనుక మనకన్నా ముందు పాజిటివిటీ వెళ్ళిపోద్ది అనమాట. అరే వీరికి ఏదైనా చేయాలి అనిపిస్తే ఎదుటి వారికి ఈ సెంటు పెట్టుకుని వెళ్ళాలి. ఇలానే మన దగ్గర ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఇక వృషభ రాశి కాబట్టి వారికి యొక్క స్ఫటికమాల, ఈ స్ఫటికమాల ధరించినా కూడా దేవుని యొక్క చింతన, దేవుని యొక్క ఆరాధన లభించినట్టే ఉంటుంది, లభ్యపడుతున్నట్టే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్ఫటికమాల కూడా ధరించుకోవచ్చు. ఇక వాళ్ళకి కావాల్సినటువంటిది వారి సమస్యను బట్టి వారి పరిష్కార మార్గం అనేది మనకు చూపించబడుతుంది. కాబట్టి అనేక రకాలుగా మనం ఇంకో విషయం ఏంటంటే కనుక అందరికీ గమనిక, అందరికీ తెలిసిన విషయమే, మనము చెడు కావాలంటే చేసేటువంటి వ్యక్తులు కాదు, ఆ చెడు ఎక్కడ జరిగినా తీసేటువంటి వ్యక్తులు. అంటే క్యాన్సర్ వచ్చినా కూడా తగ్గించేటువంటి స్థితిగతులు మంత్రోచ్చానికి ఉన్నాయి. అందరూ అంటారు మంత్రాలు చింతకాయలు రాలుతాయి అని. మంత్రాలు చింతకాయలు రాలు. మనం నేర్చుకునేటువంటి విద్య, పవర్, మనం ఎన్నుకునేటువంటి ఎవరైతే శక్తులు ఉన్నారో అవి చేస్తాయి. మంత్రానికి చింతకాయలు రాలవు, దానికి నేను ఒప్పుకోను. కానీ మంత్రోచ్చానికి మాత్రము ఖచ్చితంగా చింతకాయలే కాదు గుమ్మడికాయలు కూడా రాలుతాయి. అది మాత్రం అందరూ మూఢనమ్మకంగానూ పెట్టుకోకండి. సామెత కాదు ఇది, ఇది రియల్. ఒక శక్తి అనేది ఉంటే ఖచ్చితంగా పాజిటివిటీ అవుతుంది. అలాంటి పాజిటివిటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా బాగాలేదా సంప్రదించవచ్చు. అలానే కనుక దేవుని చింతన, దేవుని ఆరాధన కావాలి. కాబట్టి ఒక వృషభ రాశి వారు ప్రతి మాసంలో కూడా వారికి నచ్చితే, వారు చేయగలిగితే, ఓపిక ఉంటే కాదు ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే పాజిటివిటీ ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, అమావాస్య ముందైనా లేదా పౌర్ణమికైనా అమావాస్యకైనా సరే తోడబుట్టు ఎవరైనా ఉంటే, తోడబుట్టు స్వభావంతో ఎవరైనా ఉంటే కనుక వారిని తీసుకొచ్చుకొని వారికి పంచామృతంలో అన్నం పెట్టేసి, పంచామృత అభిషేకం అవసరం లేదు, పంచామృతాలతో అన్నం పెట్టేసి వారికి అన్ని రకాలుగా ఆ భోజనం చేయించేసి వారికి ఏదైనా సారో పెట్టి పంపిస్తే కనుక పోయేదేం లేదు. సోదరి భావంతో పెట్టిన వారికి ఇబ్బంది ఏం లేదు. సోదరు లేకపోతే ఎవరైనా ఉంటారు బయట వారి సోదరితోనూ. వారికి గనక ఏదైనా పట్టు వస్త్రాలు సమర్పించుకున్నట్టయితే వారికి అంతకన్నా గొప్పగా ఏది అవసరం లేదు. మరొక విషయము, ఎవరైనా పేదవారు కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ చదువుకోలేని వారు ఎవరైనా ఉంటే, బాగా మెరిట్ స్టూడెంటా లేదా కాదు, ఒక ఇద్దరు పిల్లలకి చదివించగలగాలి. అలాంటిది బాధ్యత తీసుకోగలిగితే, నీకు 20 మంది పిల్లలు ఉన్నాయి కాక ఎంతమంది ఉన్నా కూడా ఒక ఇద్దరు పిల్లలు బయట వాళ్ళని చదివించుకున్నట్టయితే వీరికి అన్ని రకాల సానుకూలత ఉంటుంది. ఇకపోతే అది కూడా స్తోమత లేదంటే కనుక 12 నోట్బుక్లు, ఏదైనా ఒక మాసం 12 నోట్బుక్లు, ఒక 12 పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ ఎవరికైనా స్కూల్లో దానం ఇచ్చినట్టయితే కనుక వీరికి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలేకపోతాయి. ఎందుకు ఇట్లా అంటే, 2వ స్థానంలో వచ్చేసి గురువు ఉంటాడు. ఈ గురువు సంవత్సరం మధ్యంతరం వరకు ఉంటారనమాట. ఇవి దానం చేసినట్టయితే మీకు జాబులో కానీ బిజినెస్లో కానీ పెళ్లి చేసుకోవడంలో కానీ సానుకూల పరుస్తాడు. కాబట్టి విద్యాదానం చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి మన స్తోమతకు ఉంది దానికి సంబంధించిన దానం అని చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పర్సనల్గా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే కనుక, ఒకటి దేవుని చింత, దేవురాధన. ఇది విష్ణు ఆలయంలో ప్రతి మాసంలో ఒక్కసారైనా ఈ యొక్క నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ, ఇంగువ పల్లీలు వేసినటువంటి పులిహోరని నైవేద్యంగా సమర్పించుకోవాలి ప్రతి మాసంలో కూడా ఒకసారి. మరొకటి వీరే తీసుకోవాల్సింది అంటే తెల్లవాళ్ళు ఒక చిటికెడు ప్రతిరోజు కూడా వీరికి అవసరమైతే 365 రోజులు కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా తల చుట్టూ 7 టైమ్స్ ఒక చిటికెడు తిప్పేసి అవి ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ పొదలమైన చెట్లలో కానీ వెళ్ళి రోడ్డు మధ్యలో వేయకూడదు, దాటకూడదు వాటిని. అలా వేస్తే కనుక లక్ష్మీ కటాక్షం కూడా వీరికి లభ్యపడుతూ ఉంది. ఇందాక మనం అనుకున్నటువంటి బుధాదిత్య యోగం కూడా వీరికి లభ్యపడుతూ ఉంది. ఇక ప్రతిరోజు కూడా వీరు సూర్య నమస్కారాలు చేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సూర్యునికి నీళ్లు ఆర్చినవటం ద్వారా కూడా వీరికి మంచి కలుసుపాటు వస్తుంది. ఒక మిరియాలు ఒక 7 తీసుకొని నీరు వదిలేటప్పుడు ఆ మిరియాలతో పాటు వదిలినట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్యాలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఏదైనా విఘ్నాలు ఎదురవుతుంటే అవి కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారు 2026 సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికి మొదటి అడుగు అయితే అవుతుంది. మేలు రాయని కూడా మనం సూచించవచ్చు. ఓవరాల్గా 2026 వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ అన్నీ మంచి జరగాలని కోరుకుందాం. వృషభ రాశి వాళ్ళు దూసుకెళ్ళిపోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు.